ఇన్వెస్టిగేషన్ పేపర్లు, వీటిని మీడియా జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అని పిలుస్తాయి. ఎందుకంటే మనం కూడా చూసాం చాలాసార్లు ఇలాంటి పేర్లు. అంటే జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అంటే జెఫ్రీ ఎప్స్టీన్ అనే క్రిమినల్ పైన జరిగిన ఇన్వెస్టిగేషన్కు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి. ఈ జెఫ్రీ ఎప్స్టీన్ 2019లో న్యూయార్క్ ఫెడరల్ జైల్లో చనిపోయాడు. అంటే చనిపోయి పడి ఉన్నాడు. సూసైడ్ అని జైలు అధికారులు అంటారు. సో నోబడి నోస్, ఇన్వెస్టిగేటర్స్ వాళ్ళు అనేది ఎక్కడా వీడియో రికార్డింగ్ సీసీటీవీలు ఎక్కడా ఏవీ లేవు, ఎవరు వచ్చినట్టు తానే ఆత్మహత్య చేసుకున్నాడు. లేదా అతని పైన సీరియస్ కేసులు ఉన్నాయి కనుక అవి బయటికి వస్తే నష్టపోతారనుకునే వారేమైనా అతను చంపేశారా, ఇది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. 2019లో న్యూయార్క్ ఫెడరల్ జైల్లో చచ్చిపోయి పడి ఉన్నాడు. సో ఈ ఫైల్స్ ఈ ఫైల్స్ను గత కొంతకాలంగా ఇది చాలా రోజులుగా నడుస్తున్న కేసు. గత కొంతకాలంగా ప్రభుత్వం విడుదల చేస్తూ వచ్చింది. ఈవెన్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక కూడా కొన్ని ఫైల్స్ విడుదల చేశారు. అయితే దానికి ప్రభుత్వం చెప్పింది అవన్నీ పబ్లిక్ డొమైన్లో లీక్ అయిన ఫైల్స్నే మేము అఫీషియల్గా విడుదల చేశామని. ఇటీవల FBI ప్రకటించింది మరికొన్ని ఫైల్స్ కూడా విడుదల చేస్తామని. సో ఈ జెఫ్రీ ఎప్స్టీన్ డొనాల్డ్ ట్రంప్కు గతంలో మంచి మిత్రుడు. ఇతను 1990s నుంచి ఎర్లీ 2000 వరకు ఒక దశాబ్దానికి పైగా ట్రంప్ అండ్ జెఫ్రీ ఎప్స్టీన్ ఫ్రెండ్షిప్ నడిచింది. 1992లో తన కాస్ట్లీ క్లబ్ ఉంది మ్యారలోగాలో. సో అక్కడ క్యాలెండర్ గర్ల్ అనే కాంపిటీషన్ నిర్వహించినప్పుడు ఇద్దరు ఉన్నట్టు వీడియోలు వచ్చాయి, ఫొటోస్ వచ్చాయి. ఇద్దరు డాన్స్ చేస్తున్న అమ్మాయిల వైపు వేలు చూపెడుతూ. సో ఈ జెఫ్రీ ఎప్స్టీన్ పైన ఆరోపణ ఏంటంటే ఈవెన్ చైల్డ్ సెక్స్ అబ్యూస్ కూడా. 14 years అమ్మాయికి డబ్బులు ఇచ్చారు లైంగిక వేధింపుల లైంగిక వాంఛ తీర్చమని అని కూడా ఆరోపణ. సో ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ కూడా ఉంది క్లియర్గా, జెఫ్రీ ఎప్స్టీన్ ఇస్ ఎ టెరిఫిక్ గాయ్, ఇస్ ఎ టెరిఫిక్ గాయ్, ఇస్ ఎ బిగ్ ఫన్ టు బి విత్ హిమ్. అంటే ఏంటి ఆ ఫన్, అది కూడా చెప్పాడు. వి బోత్ లైక్ బ్యూటిఫుల్ ఉమెన్ అండ్ దే ఆర్ ద యంగర్ సైడ్ అన్నాడు. ఇంత నీచంగా మాట్లాడే ట్రంప్. అంటే జెఫ్రీ ఎప్స్టీన్కు నాకు అందమైన మహిళలంటే ఇష్టం, అందమైన బాలికలంటే ఇష్టం, వాళ్ళు యంగర్ సైడ్ కూడా ఉంటారు, అంటే చిన్న వయసు వాళ్ళు కూడా ఉంటారు అని ట్రంప్ తన పైశాచికత్వాన్ని బయటపెట్టుకున్నాడు. సో ఇవన్నీ కూడా జెఫ్రీ ఎప్స్టీన్ ప్రైవేట్ జెట్లో ట్రంప్ అనేక సార్లు ఫ్లోరిడా న్యూయార్క్ల మధ్య ప్రయాణం చేశాడు కూడా. సో వీరిద్దరికి మధ్య 2004లో విభేదాలు వచ్చాయి. ఫ్లోరిడా రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ప్రాపర్టీ డిస్ప్యూట్లో ఇద్దరికి విభేదాలు వచ్చాయి. 2004 నుంచి తన సంబంధాలు లేవు అని ట్రంప్ సమర్థించుకుంటాడు. 15 ఏళ్ళుగా నేను జెఫ్రీ ఎప్స్టీన్తో మాట్లాడలేదని. బట్ డెఫినెట్గా ఆ జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ స్కాండల్లో ట్రంప్ పేరుంది అనేది ఇప్పుడు ఇలాన్ మస్క్ వాదన. ఇది మామూలు ఆరోపణ కాదు. ఎందుకంటే ఇదే అంతకుముందు ట్రంప్ ఎలక్షన్ టైంలో కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఫెలోని అని చాలా కేసులు అయ్యాయి. అసలు ప్రెసిడెంట్గా అతను ఎలక్ట్ అయ్యటానికి ఎలిజిబులా కాదా అన్న చర్చ వచ్చింది. ఈవెన్ ఇప్పటికి కూడా అలాంటి ఇష్యూస్ వస్తే అమెరికన్ ప్రెసిడెంట్స్కు కొత్త ఏం కాదు. బిల్ క్లింటన్ లాంటి వ్యక్తిపై కూడా ఇలాంటి ఆరోపణలు ఆయన ఆఫీస్ స్టాఫే చేశారు. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉమెన్ పట్ల వ్యవహరించే తీరు అందరికీ తెలుసు. ఇస్ వెరీ వెరీ కాంట్రవర్షియల్ సెక్స్ స్కాండల్స్లో ఉన్నారు. సో ఈవెన్ డబ్బులు ఇచ్చి దాన్ని బయటికి రాకుండా చేశాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఈ ఆరోపణలు ఆల్రెడీ ఉన్నాయి. కొత్తగా ట్రంప్ పైన ఇలాంటి ఆరోపణలు కొత్తగా వచ్చేది ఏం లేదు. ఆ ట్రంప్ మీద ఏంది, ఇలాన్ మస్క్ పైన కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇలాన్ మస్క్ పైన ఇలాంటి అంటే మహిళల పట్ల అనుచితమైన ప్రవర్తనకు సంబంధించిన కంప్లైంట్స్ ఇలాన్ మస్క్ పైన ఉన్నాయి. ఇద్దరికీ అవే లక్షణాలు. ఆ లక్షణాలు ఉన్నవాడు ఒకరికోడు విమర్శించుకుంటున్నారు. రేపో మాపో ఇలాన్ మస్క్ పైన ట్రంప్ కూడా బయట పెడతాడేమో. సో అందువల్ల జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరుంది, అందుకే ట్రంప్ ప్రభుత్వం వాటిని విడుదల చేయడం లేదన్న ఆరోపణ కొత్తగా ఎథిక్స్ను రైజ్ చేయకపోయినా వెరీ సిగ్నిఫికెంట్ పొలిటికల్ డ్యామేజ్గా మారుతుంది. అంటే మ్యాక్సిమం అయితే ఇలాన్ మస్క్ వ్యాపారాలను ట్రంప్ దెబ్బతీయచ్చు. ఈజ్ రెడీ ఫర్ ఇట్. సో ఆల్ ది బెస్ట్ అంటున్నాడు ఇలాన్ మస్క్.
కానీ ట్రంప్కి ఒక పొలిటికల్గా, ట్రంప్ ఏమో ప్రెసిడెంట్ పోస్ట్లో ఉన్నాడు, పొలిటికల్గా కూడా వెరీ వెరీ డ్యామేజింగ్గా పెద్ద పొలిటికల్ స్టాంప్కి జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ కారణం కావచ్చు. అయితే జెఫ్రీ ఎప్స్టీన్కు చాలామంది సెలబ్రిటీలతో సంబంధాలు కూడా ఉన్నాయి. మరి ఆడ 2 డెమోక్రట్ రిపబ్లికన్లు 2 పార్టీల పొలిటీషియన్లతో సంబంధాలు ఉంటే చెప్పలేము. బట్ డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ బిగ్ స్కాండల్. ఒకవేళ నిజమే అయితే దట్ విల్ రాక్ అమెరికన్ పాలిటిక్స్. ఇక ఎలన్ మస్క్ కొత్త పార్టీ పెడతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఒక ట్వీట్ కూడా చేశారు సార్, ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. ఈజ్ ఇట్ టైమ్ టు క్రియేట్ ఎ న్యూ పొలిటికల్ పార్టీ ఇన్ అమెరికా దట్ యాక్చువల్లీ రిప్రజెంట్స్ ద 80% ఇన్ ద మిడిల్ అని చెప్పి ఆయన ఒక క్వశ్చన్ వేస్తే 60 lakh ఓట్స్ వచ్చాయి సార్. దానిలో 80% ఎస్ అని రెస్పాండ్ అయ్యారు. సో కొత్త పార్టీ మస్క్ అంటే కొత్త పార్టీ పెట్టడం అనేది సోషల్ మీడియా క్యాంపెయిన్ నడిపినట్టు కాదు. కొత్త పార్టీలకు సోషల్ మీడియా అవసరమే, కానీ సోషల్ మీడియానే పార్టీలను సృష్టించదు. సో 60 lakh వచ్చినా నాకు మంత్కు 1 crore వ్యూయర్స్ ఉన్నారు, నేను పార్టీ పెడితే నడుతుందా? సో అది ఇలాన్ మస్క్ అలా అనుకుంటే ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్. కానీ ఇలాన్ మస్క్ ఈజ్ నాట్ జస్ట్ ఎ సోషల్ మీడియా స్టార్. ఇలాన్ మస్క్ ఈజ్ ఎ బిజినెస్ సెలబ్రిటీ, రోల్ మోడల్ చాలామందికి. ఆయన పర్సనల్ క్యారెక్టర్ పైన ఏదున్నా అది బిజినెస్ అక్మెన్ అంటారు. వ్యాపార దక్షత విషయంలో మాత్రం ఎవరికీ అనుమానం లేదు. ఇది రిచెస్ట్ అమెరికన్. సో ఆయన నాట్ ఓన్లీ దాట్, ఇన్నోవేషన్. ఇప్పుడు న్యూరో లింక్ ప్రాజెక్ట్ అని బ్రెయిన్లో చిప్స్ పెట్టే ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అలాగే మీకు స్పేస్ ఎక్స్, నాసా చేయలేని పని స్పేస్ ఎక్స్ చేస్తుంది. స్టార్ లింక్స్ లాంటి 7,000 ఉపగ్రహాలను పెట్టి ప్రపంచమంతటా ఇంటర్నెట్ సేవలు ఇస్తున్నారు. సో టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇన్నోవేషన్. సో ఇలాన్ మస్క్ మీన్స్ ఇన్నోవేషన్, ఇలాన్ మస్క్ మీన్స్ న్యూ టెక్నాలజీ. సో అందువల్ల ఇలాన్ మస్క్ ఈజ్ నాట్ జస్ట్ ఏ ట్విట్టర్ రైట్ కాదు, ఆయన ఏదో ఎక్స్లో పాపులారిటీ ఉన్న ఎక్స్ ఓనరే కాదు. ఇది అమెరికన్ సమాజంలో ఆ మాటకొస్తే ప్రపంచంలోనే యూ కెన్ లవ్ ఆర్ హేట్ ఇలాన్ మస్క్, యూ కాంట్ ఇగ్నోర్ హిమ్. అందులో కూడా ఆయన పర్సనల్ బిహేవియరు వీటిపైన వ్యతిరేకత ఉంటూ ఉండొచ్చు, కానీ ఆయన సంపద సృష్టించిన తీరు, ఇన్నోవేషన్ నడిపించిన విధానము, టెక్నాలజీని అసలు అనూహ్యమైన పుంతలు దొక్కించిన విధానము చాలా ఆశ్చర్యకరమైనది మాకు కూడా. ఎందుకంటే న్యూరో లింక్ ప్రాజెక్ట్ అని బ్రెయిన్లోనే చిప్ పెడతాడంటే చూడండి, అది వెరీ వెరీ డిస్రప్టివ్ ఇన్నోవేషన్ అంటారు. ఇన్నోవేషన్స్లో ఈ డిస్రప్టివ్ ఇన్నోవేటర్ ఇప్పుడు ఎవరైనా ఊహించారా నాసా తీసుకురాలేని ఈ ఆస్ట్రోనాట్లను స్పేస్ ఎక్స్ తీసుకొస్తుంది అని. సో ఇప్పుడు ఆ మార్స్ పైన ఈవెన్ మూన్ పైన కాలనీలు కడతా అని కూడా అంటున్నాడు. హైలీ ఇన్నోవేటివ్, హైలీ డిస్రప్టివ్ ఇన్నోవేషన్ అంటే ఊహకందని పనులు చేస్తానంటున్నాడు. సో అందువల్ల ఇలాన్ మస్క్ పార్టీ పెడితే ఇవన్నీ కూడా ప్రభావం చూపుతాయి. మరి ఆయన పార్టీ పెట్టడా ట్రంప్కు బెదిరించడానికి ఈ మాట అంటున్నాడా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఒక పార్టీ పెడతానని అనలేదు, రిపబ్లికన్లకు ఓ పిలుపు కూడా ఇచ్చాడు. నన్ను చూస్ చేసుకుంటారా, ట్రంప్ను చూస్ చేసుకుంటారా మీ ఇష్టం, ట్రంప్ 3.5 years ఉంటాడు, నేను 40 years ఉంటాను అని కూడా అన్నాడు. అంటే లాంగ్ టర్మ్లో రిపబ్లికన్ పార్టీకి మీకు నా అవసరం ఉంది అని చెప్పడం. ఎందుకంటే చేతిలో ఎక్స్ ఉన్నప్పుడు మామూలు విషయం కాదు. ఎందుకంటే మనకు తెలుసు ఫేస్బుక్ నుంచి ట్విట్టర్ వరకు వరల్డ్ వైడ్గా ఎలక్షన్లను ఎలా ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు రోజు రోజుకు సోషల్ మీడియా డ్రివెన్ ఎలక్షన్స్గా మారిపోతున్నాయి. సోషల్ మీడియాలో పాపులారిటీతో పార్టీ పెట్టలేకపోవచ్చు, కానీ పార్టీలకు సోషల్ మీడియా అనేది చాలా కీలకం అవుతుంది. అందువల్ల వాస్తవంగా ట్విట్టర్ ఇలాన్ మస్క్ ఓనర్ కాకముందు ట్రంప్ను సస్పెండ్ కూడా చేశారు. సస్పెండ్ చేస్తేనే ట్రంప్ సొంత సోషల్ మీడియా కంపెనీ పెట్టుకున్నాడు, ట్రూత్ సోషల్ అని. సో ఇలాన్ మస్క్ ట్విట్టర్ను కొన్నాక, ఎక్స్గా మార్చాక మళ్ళీ ట్రంప్ను తీసుకొచ్చాడు, ట్రంప్కు పబ్లిసిటీ ఇచ్చాడు. పెద్ద ఎత్తున ట్రంప్ ఎలక్షన్ టైంలో ట్రంప్కు సహకరించాడు ఇలాన్ మస్క్. సో అందువల్ల ఈజ్ కెపాసిటీ యాజ్ ఏ సోషల్ మీడియా టైకూన్ చాలా ఎక్కువ. ఈజ్ కెపాసిటీ యాజ్ ఎ బిజినెస్ డిస్రప్టివ్ ఇన్నోవేషన్ ఒక సంపద సృష్టికర్తగా ఆయనకున్న ఇమేజ్ అలాంటిది. సో దాంతోపాటు రిపబ్లికన్లు డొనాల్డ్ ట్రంప్ ఏ రకమైనటువంటి వైఖరి అనుసరిస్తాడో,
ఎక్స్ట్రీమ్ వ్యూస్ ఉన్నటువంటి వ్యక్తి ఇలాన్ మస్క్ కూడా. కానీ అదే సమయంలో ఈజ్ నాట్ యాజ్ యాంటీ ఇమిగ్రేషన్. ఆయన కూడా ఇమిగ్రెంటే, సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన వాడు కనుక ట్రంప్ లాగా యాంటీ ఇమిగ్రెంట్ కాదు. H1B వీసాలపై కూడా సానుకూల స్టాండ్ తీసుకున్నాడు. సో ఈజ్ ఎ వెరీ కాంట్రవర్షియల్ అండ్ పర్సనాలిటీ. అందువల్ల ఇలాన్ మస్క్ పార్టీ పెడతాడా లేడా చెప్పలేం. కానీ ఈ హెచ్చరికలన్నీ కూడా రిపబ్లికన్ పార్టీకి, డొనాల్డ్ ట్రంప్కు ఒక రకంగా టెన్షన్ పుట్టించడానికి ఆయన చేస్తున్న ఎత్తుగడ. అందుకే అట్ ద టైమ్ టు ఇంపీచ్ ప్రెసిడెంట్ ట్రంప్, జేడీ వ్యాన్స్ షుడ్ బి ద వైస్ ప్రెసిడెంట్ అంటే ఎస్ అని చెప్పి దానికి ఎండార్స్ కూడా చేశాడు. అంటే అర్థం ఏంటి? ట్రంప్కు జేడీ వ్యాన్స్కు మధ్య ఇలాన్ మస్క్ పులబెడుతున్నాడు. అంటే ట్రంప్ను ఇంపీచ్ చేయాలి, జేడీ వ్యాన్స్ను ప్రెసిడెంట్ చేయాలి అని ఎవరో యూజరు, ఒక రిపబ్లికన్ కన్జర్వేటివ్ యూజరు పోస్ట్ పెడితే దానికి ఇలాన్ మస్క్ ఎస్ అని చెప్పి ఎండార్స్ చేశాడు. రిపబ్లికన్లకు ట్రంప్కు మధ్య అగాధాన్ని సృష్టిస్తున్నాడు. మీరు మా ఇద్దరిలో ఎవరిని చూస్ చేసుకుంటారని. ట్రంప్కు కన్జర్వేటివ్ ఫాలోయింగ్కు మధ్య కూడా వివాదాన్ని సృష్టిస్తున్నాడు. అంటే మీరు ఈ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ అమెరికాను దివాలా తీస్తుంది అని చెప్తూ ఈ రిపబ్లికన్ పార్టీ విధానాలే బడ్జెట్ లోటు ఉండకూడదు, అప్పుల పాలు కాకూడదు, ప్రభుత్వం ఎకానమీలో పాత్ర తగ్గించాలి అనే కన్జర్వేటివ్ ఎకనామిక్ ఫిలాసఫీ. సో అందువల్ల ట్రంప్ ఫిలాసఫీని ట్రంపే వదిలేసుకొని అడ్డగోలుగా ఖర్చులు పెడుతున్నాడు ఇది అని చెప్పి ట్రంప్ వెనకాల ఉన్న కన్జర్వేటివ్ ప్రజల కాన్స్టిట్యున్సీ పీపుల్ కూడా ఇలాన్ మస్క్ అపీల్ చేస్తున్నాడు. సో ఇలా ఇలాన్ మస్క్ చేస్తున్న ఎత్తుగడలు ట్రంప్కు ఎవరేజ్ అమెరికన్కు మధ్య జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ సెక్స్ స్కాండల్లో కూడా